రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎస్టర్డే మనం ఎఫ్ఎం ఏరియా అనేది ఏంటి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఉన్నాం. సో మేనేజింగ్ ఫండ్స్ అండ్ బడ్జెట్. సో దాని పర్పస్ అనేది ఎఫ్ఎం ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. సో దాన్ని కాన్ఫిగరేషన్ అనేది చేద్దాం. ఓకే. సో మెయింటైన్ ఎఫ్ఎం ఏరియా. సో ఆల్వేస్ నేను చెప్పినట్టు 4 డిజిట్స్ ఆల్ఫా న్యూమరికల్ కీ అనేది ఉంటుంది. సో విచ్ ఈస్ యూస్ టు ఐడెంటిఫై ద ఓకే ఎఫ్ఎం ఏరియా. సో ఎఫ్ఎం ఏరియానే కాదు, కంపెనీ కోడ్ కూడా ఫోర్ డిజిట్స్ కోడ్ ఉంటుంది. సో అన్ని మ్యాక్సిమం ఏంటంటే 4 డిజిట్స్ కోడే ఉంటాయి అన్నమాట. ఓకే. సో వాట్ ఈస్ అవర్ కంపెనీ కోడ్? సో మన కంపెనీ కోడ్ ఏంటి? చైత్ర, Yes, Vijay. what is our company code that we created yesterday? Tata? TA01, not this one. TA00, I think. Tata Motors. But coil. Tata Steel. Tata Steel Private Limited. This is our company code. Okay. So company is Tata GR. So fiscal year variant. So actually we haven't created fiscal year. So that I think it is taken. Someone is wrongly updated. Okay. So we will change it. Okay, no problem. We haven't created fiscal year as of now. Okay. First of all, we will complete FM area. Then we will see the what is the fiscal year and remaining things. So I'm going to create FM area. సో ఇక్కడ న్యూ ఎంట్రీ ఉంటుంది, ఐదర్ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని కాపీ చేసి అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని సేమ్ నేమ్తో మనం క్రియేట్ చేయడం అనేది కుదరదనమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ లేని నేమ్తో క్రియేట్ చేయాలి న్యూ ఎంట్రీస్. సో టాటా ఎఫ్ఎం అనేది క్రియేట్ చేస్తున్నా. ఎఫ్ఎం ఏరియా ఫర్ టాటా గ్రూప్స్. సో కరెన్సీ ఐఎన్ఆర్. సో హౌ మెనీ ఫీల్డ్స్ ఉన్నాయి? టోటల్గా 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటేమో ఐడెంటిఫికేషన్, ఒకటేమో కరెన్సీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫీల్డ్ వచ్చేసి కరెన్సీ. సో కరెన్సీ ఏంటంటే ఈ బడ్జెట్ ఏదైతే ఎలొకేట్ చేస్తున్నామో ఆ బడ్జెట్ ఏ కరెన్సీలో ఎలొకేట్ చేస్తున్నాం, అదేవిధంగా ఏ కరెన్సీలో ఎలొకేట్ చేసిన బడ్జెట్ని మానిటర్ చేయబోతున్నాం అనే దానికి పర్పస్ అనమాట. ఓకే. సో ఎంటర్. So an entry already existed. Okay, TAFM already existed. So we'll take TAFF. Okay. So TAFF is our FM area. Okay. Now we will save it. So going back. So we have segment and profit center. సో సెగ్మెంట్ ఈజ్ ఫర్ సెగ్మెంటల్ రిపోర్టింగ్. అంటే ఇప్పుడు కంపెనీ కోడ్ ఉంది, బిజినెస్ ఏరియా ఉంది, ఫంక్షనల్ ఏరియా ఉంది. ఇంకా ఇవి కాకుండా ఏమన్నా ఎస్ఏపిలో అవైలబిలిటీ లేకుండా ఉండే వాటిని యూస్ చేసి రిపోర్ట్స్ ఏమన్నా చేయాలి అనుకుంటే వాటిని మనం సెగ్మెంట్స్గా క్రియేట్ చేస్తాం. సో బిజినెస్ ఏరియా ఉంది, ఫంక్షనల్ ఏరియా ఉంది. సేల్స్ ఏరియాని బేస్ చేసుకొని రిపోర్ట్ తీసుకోవాలనుకున్నది, లేదంటే ఏ పర్టికులర్ ఇంకా వేరే సెగ్మెంట్ -1 అని కానీ, లేదంటే ఏదన్నా సపరేట్ బేస్ చేసుకొని రిపోర్ట్ తీసుకోవాలనుకున్నారు, అలాంటి వాటి కోసం సెగ్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ అనేది సో ప్రాఫిట్స్ ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి ఏంటి అనేది క్యాల్కులేషన్, వాటి రికార్డింగ్ ద్వారా ప్రాఫిట్ సెంటర్ అనేది మనకి ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి అనేది
చెక్ చేసుకోవడం కోసం ఉంటదనమాట. సో, ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేసుకుందాం ప్రాఫిట్ సెంటర్ అనేది. సో, వన్స్ కంట్రోలింగ్ డేటా క్రియేట్ చేసిన తర్వాత. ప్రాఫిట్ సెంటర్ బేసికల్లీ కంట్రోలింగ్ పార్ట్. ఓకే. విచ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద ప్రాఫిట్స్. సో, మనం ఏదైతే ఎక్స్‌పెన్సెస్ అవన్నీ కూడా కాస్ట్ సెంటర్ ఎక్స్‌పెన్సెస్ రికార్డ్ చేయడం కోసం ఉంటది. సో, కాస్ట్ సెంటర్ అనేది ప్రాఫిట్ సెంటర్‌తో లింక్ అయ్యి ఉంటది. సో, కాబట్టి జరిగిన ప్రతి ఎక్స్‌పెన్సెస్ ప్రాఫిట్ సెంటర్‌కి రికార్డ్ అయిద్ది. అదే విధంగా రెవెన్యూ గూడా ప్రాఫిట్ సెంటర్‌లో రికార్డ్ అయిద్ది. ఓకే. సో, దానివల్ల ప్రాఫిట్ అనేది మనకి అవుట్‌పుట్‌గా వస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ 2 క్రియేట్ చేయట్లేదు మనం. సో, వన్స్ కంట్రోలింగ్ డేటా క్రియేట్ అయిపోయినాక క్రియేట్ చేద్దాం. సో, ఎఫ్ఎం ఏరియా క్రియేట్ చేసాం గదా! అసైన్‌మెంట్ అనేది చేద్దాం. సో, ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అయిపోయింది. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సో, వాట్ ఈస్ అవర్ కంపెనీ కోడ్? టీఏ. సో, ఎఫ్ఎం ఏరియా టీఏ. Oh, I think yesterday we have created. Okay. So we have న్యూగా క్రియేట్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే. సో, సేవ్డ్ ఇట్. సో, ఇంతటితో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్ మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో, అండర్ లెడ్జర్. సో, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేద్దాం. అదేవిధంగా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది అసైన్ చేద్దాం. సో, రాజేశ్వరి, డూ యూ నో వాట్ ఈస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? Yes, sir. What is it? Field status variant means Okay. So, in name itself, it is showing so that. yeah, it's like type of different products ని మనం fields convert చేస్తాం కదా, సో అదే. So, it's not clear. Okay. So, field status variant, which is used to control the fields when we are doing the transactions or creating the master data, creating any type of master data. So, there is a different type of locations where we will create the field status variants. Okay. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వచ్చేసి దేని పర్పస్ అనేది చూద్దాం. మాస్టర్ డేటాకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటాకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్లో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేస్తాం. సరే, ఇక్కడ స్టాండర్డ్ అనేది ఉంది, కస్టమైజేషన్ ఉంది. సో, స్టాండర్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన వాటిని స్టాండర్డ్ ఫీల్డ్ స్టేటస్ ఫీల్డ్స్ స్టాండర్డ్ ఫీల్డ్స్ అనమాట. ఇప్పుడు లేదు, ఎడిషనల్గా నాకు ఇంకొక ఎడిషనల్గా ఫీల్డ్స్ కావాలి. సో, ఎగ్జాంపుల్, సో స్లాష్ సో, ఇక్కడ నాకు డాక్యుమెంట్ డేట్ అని ఉంది. సో, ఎడిషనల్ డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉన్నాయి. నాకు ఇంకా ఎడిషనల్గా డాక్యుమెంట్ క్రియేటెడ్ డేట్ అని, లేదంటే ఇంకేదన్నా ఎడిషనల్గా నాకు ఫీల్డ్ కావాలనుకో ఇక్కడ. సో, ఇవన్నీ ఎస్ఏపి ప్రొవైడ్ చేసినవి. ఎస్ఏపి ప్రొవైడ్ చేసినవి కాకుండా ఇంకా ఏదన్నా ఎడిషనల్గా కావాలంటే అప్పుడు మనం కస్టమైజ్ చేసి తీసుకొస్తామన్నమాట. సో, దాని పర్పస్ ఇది. ఓకే. సో, స్టాండర్డ్కి కస్టమ్కి డిఫరెన్స్ అది. స్టాండర్డ్ ఆల్రెడీ ఎస్ఏపిలో అవైలబుల్ ఉండే వాటిని స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటారు. లేదా కొత్తగా కస్టమర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కొత్త ఫీల్డ్స్ ఏమన్నా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కస్టమ్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో, కోడింగ్ బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో, కోడింగ్ బ్లాక్ ఆప్షన్లో మనం కొత్త అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ట్రాన్సాక్షన్ ఈస్ యూస్ టు ఇన్కార్పొరేట్ న్యూ ఫీల్డ్స్ ఇన్ ద ఎస్ఏపి కోడింగ్ బ్లాక్. This involves extending central directory tables as well as making entries in table affecting all clients. So, any changes you are making all therefore take effects. సో, మనం ఏదైతే చేస్తామో ఇక్కడ అవి చేసేవన్నీ 100 మన ఏదైతే క్లయింట్ ఉందో క్లయింట్ కింద ఉండే అన్ని కంపెనీ కోడ్స్కి అన్నిటికీ ఎఫెక్ట్ అయ్యిద్ది అనమాట. సో, చాలా జాగ్రత్తగా
మనం న్యూ ఫీల్డ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో స్టాండర్డ్ అకౌంటింగ్ అసైన్మెంట్. ఓకే. కొత్తగా ఏదన్నా ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఆర్డర్ ఐటమ్ అని, ట్రాన్సాక్షన్ టైప్ అని, సో అసెట్ నెంబర్ అని, సబ్ అసెట్ నెంబర్ అని. ఓకే. సో కొత్తగా ఇంకేదన్నా కావాలనుకుంటే యూ కెన్ యాడ్ ద న్యూ నెంబర్. బట్ నాట్ రికమెండబుల్. ఎస్ఏపి ఇచ్చినవి చాలా ఎనఫ్ అనమాట. ఓకే. సో మోస్ట్లీ రిక్వైర్మెంట్ ఉండదు. బట్ మనకి తెలియాలి. వాట్ ఈస్ కోడింగ్ బ్లాక్ అంటే కోడింగ్ బ్లాక్ ఈజ్ యూస్ టు క్రియేట్ ద న్యూ ఫీల్డ్స్ విచ్ ఇస్ నాట్ ఎస్ఏపి ఇంట్రడ్యూస్డ్. ఓకే. ఎస్ఏపి ప్రొవైడ్ చేసినవి కాకుండా విచ్ ఇస్ నాట్ ప్రొవైడెడ్ బై ఎస్ఏపి. సో ఇఫ్ కస్టమర్ రిక్వైర్డ్ న్యూ ఫీల్డ్స్, సో అలాంటి టైంలో మనం కోడింగ్ బ్లాక్ అనేది యూస్ చేస్తాం. డూ యూ నో కోడింగ్ బ్లాక్? వాట్ ఈస్ ద కోడింగ్ బ్లాక్ రాజేష్ భాయ్ ప్రీవియస్లీ? No, sir, I'm not aware about it. ఓకే. ఓకే. సో ఇదంతా చాలా ఇన్ డెప్త్ అనమాట. ఓకే. నాట్ రిక్వైర్డ్ ఫర్ నా. అండ్ ఆల్సో సో ప్రీవియస్ సాఫ్ట్వేర్ లో ఇది లేదనుకుంటా కదా సార్, ఇది కొత్తగా యాడ్ లేదు, అయినట్టుంది కదా. ఆల్రెడీ ఉంది. ఓకే. సో ఓకే. ఉందన్నమాట. సో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేయాలి. ఫీల్డ్ స్టేటస్ ఆల్రెడీ మనకి చైత్ర ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 4+ years. ఐ థింక్ షీ నో వెరీ వెల్. చరణ్ ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ క్లాసులు విన్నావు కాబట్టి చరణ్ ఐడియా ఉంది కదా. సో Yes, sir. మనం ఎగ్జిస్టింగ్ దాన్నే కాపీ చేసుకుందాం. ఎందుకు ఎగ్జిస్టింగ్ దాన్నే కాపీ చేసుకోవాలి ఇక్కడ? ఎందుకు ఎగ్జిస్టింగ్ దాన్నే ఆల్రెడీ కాపీ? ఉంటాయి ఇందులో. ఎందుకంటే ఇన్సైడ్ గ్రూప్స్ అన్ని చాలా తతంగా ఉంటది. ఈ తతంగం మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్, ఛాలెంజింగ్ అన్నమాట. ఓకే. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో ఎగ్జిస్టింగ్ దాన్ని కాపీ చేద్దాం. స్టాండర్డ్ దాన్ని కాపీ చేసి మనం కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకుందాం. ఓకే. సో టాటా ట్రై చేద్దాం. ఆల్రెడీ ఉంది. ఓకే. ఫీల్డ్ సో స్టేటస్ అంటే మనకి ఏమేమి కావాలి, లైక్ ఆ టేబుల్స్ లో ఏమేమి కావాలి, ఏమేమి వద్దు అనేది నో 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 సెలెక్ట్ చేస్తాం నో. యాక్చువల్లీ. ఓకే. Field status variant will control the fields which we are going to enter. Okay. సో FSV1 అనేది క్రియేట్ చేద్దాం. ఇది కూడా ఆల్రెడీ టేకెన్. FSV1. ఓకే. FSV1 is our field status variant. Copying all. Click on copying all. Okay. So 46 అనేవి కాపీ అయినాయి. Click on write. So now you can save the changes. ఓకే. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేసాం. సో ఇన్సైడ్ మనకేందంటే సో గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళామనుకోండి జనరల్ డేటా. ఇప్పుడు అసైన్మెంట్ నెంబర్. సో /OF-02. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్, రిఫరెన్స్ నెంబర్ ఉంది. రిఫరెన్స్ నెంబర్ మనకు కనపడాలి, కానీ దాన్ని చేంజ్ చేయడానికి అంటే ఈ బాక్స్ కనపడాలి కానీ ఎంటర్ చేయకూడదు. అంటే ఇక్కడ సర్ప్లస్ అనేది నొక్కాలి. ఎక్కడ రిఫరెన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ సర్ప్లస్ అని నొక్కితే అక్కడ కనపడదు అనమాట. ఓకే. సో టెక్స్ట్ అని ఉంది. టెక్స్ట్ అనే ఫీల్డ్ రిక్వైర్మెంట్ పెట్టాం. సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కదా. ఇది ఏదో ఒకటి ఇక్కడ రెడ్ డాట్ కనపడుతుంది కదా. ఈ రెడ్ డాట్ కనపడదంటే ఆ ఫీల్డ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయకుండా మనం ఫర్దర్ స్టెప్కి వెళ్ళలేమన్నమాట. సో కరెన్సీ, సో ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఏదైతే రెడ్ ఆప్షన్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఒకవేళ సర్ప్లస్ అనుకోండి, అది కనపడిద్ది, కాకపోతే దాంట్లో మీరు ఎలాంటి ఎంట్రీ అనేది చేయలేరు. ఓకే. రిక్వైర్డ్ ఆప్షన్ అంటే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో ఆప్షనల్ ఎంట్రీ అంటే మీరు ఎంటర్ చేయండి, ఎంటర్ చేయకపోండి, ఎలాంటి రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. సో సర్ప్లస్ అంటే ఎంటర్ చేయలేం. ఓకే. సో రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఆప్షనల్ ఎంట్రీ అంటే ఎంటర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే. సో అట్లాగా మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఎక్కడ దేన్ని బేస్ చేసుకొని కంట్రోల్ చేస్తామంటే ఈ ఇన్ఫర్మేషన్ జిఎల్లో ఎంటర్ చేస్తాం. జిఎల్ మాస్టర్ డేటాలో ఎంటర్ చేస్తాం. సో జిఎల్ మాస్టర్ డేటాలో ఎంటర్ చేసినప్పుడు, సో జిఎల్ మాస్టర్ డేటా పోస్టింగ్స్ జరిగేటప్పుడు, జిఎల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఇట్ విల్ కంట్రోల్ ద ఫీల్డ్స్. ఓకే. నౌ మనం క్రియేట్ చేసాం. అసైన్మెంట్ చేద్దాం. ఓకే. సో అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఓకే, మన కంపెనీ కోడ్ వచ్చేసి టాటా. సో
ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. టాటా స్టీల్ ప్రొవైడ్, ఇదేనా మనం క్రియేట్ చేసింది ఇక్కడ? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలా వచ్చింది? ఆల్రెడీ క్రియేట్ చేసామా ఏంటి? ఓకే, ఐల్ రిమూవ్ ఇట్. సో మనం క్రియేట్ చేసింది ఏంటి? ఎఫ్ఎస్వి 1. నిన్న ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాము మనం. లేదు సార్, ఓన్లీ ఫంక్షనల్ ఏరియా వరకు క్రియేట్ చేసాం. ఓకే. సో ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్సెప్చువల్, ఓకే, మోస్ట్ కాన్సెప్చువల్ న్యూ పర్సన్స్ కి అర్థం కాని. ఓకే, చైత్ర ఈస్ హియర్. ఐ థింక్ మల్టిపుల్ టైమ్స్ మనం వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. సో ఓకే, రాజేశ్వరి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్? ఓకే, ఫిజికల్ ఇయర్ అంటే లైక్ జనరల్లీ మనకి ఇండియా వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మార్చ్ టు మీన్ జూన్ టు మార్చ్ సంథింగ్ ఇలా 12 పీరియడ్స్ ఉంటాయి కదా. సో జనరల్ గా వేరే కంట్రీస్ కంపేర్ చేసుకుంటే జాన్ టు ఫెబ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఫిజికల్ ఇయర్ అంటారు. లైక్ ఫైనాన్షియల్ ఇయర్ అంటారు కదా, సో అలా. యా. ఓకే, సో ఫిజికల్ ఇయర్ వాట్ ఇట్ విల్ కంట్రోల్? సారీ, ఫిజికల్ ఇయర్ అనేది ఏం కంట్రోల్ చేసింది? ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ని మనం మానిటర్ చేయడానికి ఫిజికల్ ఇయర్ ని యూజ్ చేస్తాము. ఫిజికల్ ఇయర్ అనేది ఏం కంట్రోల్ చేసింది? ఐ మీన్ 12 months ఆఫ్ పీరియడ్. ఓకే, సో ఫిజికల్ ఇయర్ అనేది ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉండాలి, ఎన్ని పీరియడ్స్ అనేది ఉండాలి అనేది కంట్రోల్ చేసింది. ఏ ఇయర్లో పోస్టింగ్ చేయబోతున్నాం అనేది కంట్రోల్ చేసింది. ఎన్ని స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యూజ్ చేస్తున్నాం అనేది కంట్రోల్ చేసింది. ఓకే, సో ఇక్కడ మనం ఇయర్ షిఫ్టింగ్ ఐడియా ఉందా? ఇయర్ షిఫ్టింగ్ ఐడియా ఉంది. వాట్ ఈస్ ఇయర్ షిఫ్టింగ్ అండ్ హౌ ఇట్ విల్ హెల్ప్స్? లైక్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ చేస్తే దాన్ని ఇయర్ షిఫ్టింగ్ అంటారు. జనరల్ గా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. నో, నాట్ కరెక్ట్. ఓకే, సో యాక్చువల్గా మన ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఇయర్ ఒకే ఇయర్లో ఉందా? ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ ఉంది, ఓకే, సో ఆ ఇయర్ అనేది ఒకే సంవత్సరంలో కంప్లీట్ అయిపోద్దా, లేకుంటే మల్టిపుల్ ఇయర్స్లో క్యారీ ఫార్వర్డ్ అయిద్దా? యా, మల్టిపుల్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లైక్ ఒక 2020 ఫార్వర్డ్ అవుతుంది. యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి ఇండియా ప్రకారం వచ్చేసి సో ఏప్రిల్ టు మార్చ్, మరి ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా 2025లో ఉన్నాయి. సో రిమైనింగ్ 3 months ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ ఇయర్ 2026 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది. మరి నెక్స్ట్ మనం 2025 కింద రిపోర్ట్ చేయాలి కదా. మరి సిస్టానికి అర్థం కాదు. సిస్టమ్కి ఏం అర్థమైంది? 2025 మాత్రమే అర్థమైంది. 2026లోకి అంటే క్యాలెండర్ ఇయర్ అనేది మాత్రమే అర్థమైద్ది. జనవరి టు డిసెంబర్ మాత్రమే అర్థమైద్ది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి సిస్టమ్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే? సో సిస్టమ్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సో -1 యాడ్ చేయడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్? ఎందుకు యాడ్ చేయాలి -1? అవ్వకుండా లైక్ విత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ లో అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అని. మళ్ళా రిపీట్ చేయి. ఐ మీన్ జనరల్ గా మనం -1 ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఆ నెక్స్ట్ 3 months కూడా ఈ 2025 లో కన్సిడర్ అవుతాయి అని చెప్పేసి. ఎస్, సో 2025 నుంచి -1 చేస్తే ఎంత? 26 నుంచి 26 నుంచి -1 చేస్తే ఎంత? 25. సో ఆటోమేటిక్గా 25లోకి వచ్చేసినట్టు. సో +1 యాడ్ చేస్తే 26కి వెళ్ళిపోతుంది. 27లోకి వెళ్ళింది. ఆల్రెడీ 26లో ఉన్నాయి కదా 3 months. ఓకే, సో 27లోకి వెళ్తాయి. సో మనకి 25లో కాబట్టి మన కంపెనీ రికార్డ్ చేస్తుంది కాబట్టి మనం -1 యాడ్ చేసి 2026లో ఉన్న
జనవరి, ఫిబ్రవరి, మార్చ్ని మనం 2025లోకి తీసుకొని వస్తాం అనమాట. నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్లో ఉండే పీరియడ్స్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఏం కంట్రోల్ చేస్తుంది? సో ఇయర్లో ఎన్ని పీరియడ్స్ ఉండాలనేది కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఇది క్యాలెండర్ ఇయరా, నాన్ క్యాలెండర్ ఇయరా అనేది కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయా, ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి అనేది కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఇది షార్ట్ అండ్ ఫిజికల్ ఇయరా లేదా ఫుల్ ఫిజికల్ ఇయర్ అనేది కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా సో ఇయర్ షిఫ్టింగ్ ఆప్షన్ ద్వారా కూడా కంట్రోల్ చేస్తుంది. ఇయర్ షిఫ్టింగ్ అనే ఆప్షన్ కూడా కంట్రోల్ చేస్తుంది. సరే, మరి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్? సో మరి ఇక్కడ కూడా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, ఎక్కడ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే మనం ఎవ్రీ మంత్ కి సపరేట్ ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తాం No, కదా, no, 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 ఫైనాన్షియల్ no, no, no. So posting period variant will control periods opening and closing. ఇప్పుడు జనవరి, ఏప్రిల్ ఉంది, పీరియడ్ 1 ఉంది. ఈ పీరియడ్ 1లో పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్ ఆ చేయాలి. పర్టికులర్ మంత్ ఆ పర్టికులర్ పీరియడ్ని ఓపెన్ చేయాలి, లేదంటే మనం పోస్టింగ్ అనేది చేయలేం. సో మరి ఎందుకు ఇది పర్పస్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఏం చేశానంటే ఏం చేశా, సో ఏప్రిల్లో ఏమైంది, చైత్ర ఏప్రిల్లో ఏప్రిలా ఓకే, ఈ రెండు తీసేద్దాం. ఈ రెండు డిసెంబర్ ఓకే, జనవరి ఓకే, సరే వీటిల్లో ఆగస్ట్లో 10,000 ఖర్చు పెట్టింది అనుకుందాం. ఓకే, లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, రైట్ బ్యాక్. సో ఏప్రిల్లో నేను ఒక 10 లక్షలు పేమెంట్ చేశా. ఓకే, లేదంటే 10 లక్షలు మనకు రావాలనుకుందాం. ఓకే, 10 లక్షలు రావాలనుకుందాం. ఏప్రిల్లో అది పోస్టింగ్ చేయాలి. ఏంటి? ఇన్వాయిస్ రిసిప్ట్ పోస్టింగ్ చేయాలి. అంటే ఇన్వాయిస్ మనకి కస్టమర్ నుంచి రావాల్సిన బ్యాలెన్స్ అనేది పోస్టింగ్ చేయాలి విత్ 10% ఇంట్రెస్ట్. 10% ఇంట్రెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాడంటే యూజర్ ఏం చేశాడు, ఏప్రిల్లో పోస్ట్ చేయాల్సింది కాస్త డిసెంబర్లో పోస్ట్ చేశాడు. ఏమైంది ఇప్పుడు? యాక్చువల్గా ఇప్పుడు చైత్ర ఉంది, చైత్ర ఈజ్ దేర్. ఓకే, చైత్ర గివెన్ 10 lakhs rupees to me on January. Okay, on January 2025. Okay, clear, with 10% interest. Actually what I said is I recorded in my books. Chaitra is not recorded in her books that when she is given, she noted that I given 10 lakhs rupees to Vijay on July. What will happens? ఓకే, చైత్ర ఇచ్చిన డేట్ ఇది. ఓకే, చైత్ర ఇచ్చిన డేటు ఇది, రికార్డింగ్ డేట్. ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది చెప్పాలా? సరే, ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? సరే, డిసెంబర్ ఆల్రెడీ క్యాలిక్యులేషన్ ఉంది కాబట్టి నవంబర్ దాకా ఎన్ని మంత్స్ వస్తాయి? సో 8 మంత్స్ వస్తాయి. 8 మంత్ 10% అంటే ఎంత ఇంట్రెస్ట్? 10 lakhs మీద, సో 10,000 ఇంట్రెస్ట్. 10 into 8 months అంటే 80,000, రైట్? మరి ఇప్పుడు పేమెంట్ డేట్ వచ్చేసి, సో పేమెంట్ డేట్ వచ్చేసి జాన్ 2026. ఓకే, సో 10 lakhs అనేది పేమెంట్ చేయబోతున్నాం. మరి 10%తో. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి డిసెంబర్ నుంచి లెక్కేసుకుంటే ఎంత వచ్చింది? 10,000 టోటల్గా 20,000. ఇది రాంగ్లీ రికార్డెడ్ డేట్. కరెక్ట్. సో యాక్చువల్గా ఇచ్చిన డేట్ ఏది? ఇది.
రెడ్ పడ్డదా? ఓకే. యాక్చువల్గా ఇచ్చిన డేట్ ఏది? ఇది. మరి రికార్డు చేసిన డేట్ ఏది? ఇది. మరి పేమెంట్ చేయబోయే డేట్ ఏది? ఇది. సరే, ఇప్పుడు ఈ డేట్ ప్రకారం లెక్కేస్తే 10 లక్షలు ప్లస్ ఎంత అవుతుంది? 10 లక్షలు ప్లస్ 20,000. కరెక్టా? మరి ఈ డేట్ ప్రకారం లెక్కేస్తే ఎంత వచ్చింది? 1 ఈ డే lakh. 11 ల్యాక్స్ వచ్చింది పేమెంట్ డేట్కి. అవునా? సో ఏప్రిల్ నుంచి జనవరి వాటికి ఎన్ని మంత్స్? ఇక్కడ 9, ఇక్కడ 10 మంత్స్ జనవరితో కలుపుకుంటే. సో 10 మంత్స్కి ఇంట్రెస్ట్ ఎంత? 1 lakh రూపీస్. బట్ రాంగ్లీ రికార్డ్ చేయడం వల్ల ఓన్లీ 2 మంత్స్కే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయ్యి తప్పుగా 1,20,000 మాత్రమే వచ్చింది. మరి ఇలాంటి వాటిని జరగకుండా చూడాలంటే ఏప్రిల్లో ఏ నెలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆ నెలలోనే పోస్టింగ్ చేయాలి. అలా కంట్రోల్ చేయడం కోసం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉంది. ఓకే. సో ఏప్రిల్లో జరిగింది కాబట్టి 10 లక్షలు ఏ రోజు జరిగిందో ఆ రోజు చేసేయాలి. ఇప్పుడు మీరు 10 లక్షలు ఇచ్చారు, ఏ రోజు ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 6 నెలల తర్వాత ఇచ్చినట్లు లెక్కేసుకొని అప్పటి నుంచే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే లాసా కాదా? అర్థమైందా ఇది? Yes, అర్ sir. సో కాబట్టి ఏ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ని ఆ రోజు ఆ మంత్లోనే పోస్టింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మంత్కి పోస్టింగ్ చేయకుండా కంట్రోల్ చేయడం కోసం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది యూస్ అయింది. ఓకే. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఏం కంట్రోల్ చేసిద్దంటే పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే. సో ఓపెన్ అండ్ క్లోజ్ అనేది కంట్రోల్ చేసిద్ది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఎన్ని పీరియడ్స్ ఉండాలి. ఓకే. సో ఇయర్ షిఫ్టింగా కాకుంటే క్యాలెండర్ ఇయరా ఏంటి అనేది కంట్రోల్ చేసిద్ది. ఓకే. ఎన్ని స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేది కంట్రోల్. సో ఇది డిఫరెన్స్ అనమాట పోస్టింగ్ పీరియడ్ వేరియంట్కి. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్కి అది సారీ ఫిజికల్ ఇయర్ వేరియంట్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్కి డిఫరెన్స్ అది. ఓకే. సో సింపుల్ లాజిక్ అనమాట. ఓకే. సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. ఓకేనా? సరే, మరి కాన్ఫిగరేషన్ అనేది చేద్దాం. ఓకే. సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఆల్రెడీ క్రియేట్ చేసామా? లేదా? సో టీటీ ఉందేమో చూద్దాం. టీటీ ఉంటే టీటీ క్రియేట్, టీటీ లేదంటే టీ ఆల్రెడీ క్రియేట్, నేనే క్రియేట్ చేసి ఉంచా. సో అన్ఫార్చునేట్లీ ఎక్సెడ్ టీజెడ్ అనేది క్రియేట్ చేద్దాం. టీజెడ్ ఉందో లేదో చెక్ చేద్దాం. టీజెడ్ అనేది లేదు. ఓకే. V3 అనేది స్టాండర్డ్ 1. మీరు V3 అనేది కాన్ఫిగర్ కాపీ చేయండి. ఓకే. ఏప్రిల్ టు మార్చ్ ఇది స్టాండర్డ్ 1. సో ఇది కాపీ చేసి మీరు క్రియేట్ చేయండి. సో ఏం క్రియేట్ చేయాలనుకున్నాం? టీజెడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేస్తున్నా ఎంటర్. ఆల్రెడీ క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ అది కూడా సెలెక్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వచ్చినట్టుంది. సో V3 అనేది సెలెక్ట్ చేసుకుందాం. Select it and copy it. Oh, why again it came? మనం టీటీ అనేది కూడా సెలెక్ట్ చేసినట్టున్నాం. డీసెలెక్ట్ చేయాలి. ఓకే. కాపీ ఇట్. సో దీన్ని కూడా ఎందుకు కాపీ చేయాలంటే సో ఒకసారి సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళినాక ఈ పీరియడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎంటర్ చేయడం మళ్ళీ డిఫికల్ట్. సో అదంతా ఎందుకు, మళ్ళీ కాపీ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది కూడా నేను ఆల్రెడీ మనం వేరే క్రియేట్ చేస్తున్నాం. సో యాజ్ టీస్ మీరు ఇట్లానే మెయింటైన్ చేయండి. ఓకే.
So V3, select it and copy it. So you can change the fiscal year variant DZ. So copy, click on copy all. ఓకే. లేదంటే ఓన్లీ కాపీ ఎంట్రీ అంటే ఇంతవరకు కాపీ అయ్యిద్ది. సో లోపల ఉండేయన్నీ మీరు ఎంటర్ చేయాలి. మనకిప్పుడు పెద్దగా టైం టేకింగ్ అవసరం లేదు కాబట్టి కాపీ ఆల్ చేస్తున్నా. ఇంతకుముందు ఆల్రెడీ ఎంటర్ చేసి చూపించాననమాట ఇయర్ షిఫ్టింగ్ అనేది. ఓకే. సో ఏప్రిల్ టు మార్చ్. సో మరి ఏప్రిల్ టు మార్చ్ పెడదాం. అదేవిధంగా సో టాటా అనేది పెడదాం. గుర్తుంటది ఈసారి. సో ఇక్కడ మరి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ ఏంటి అసలు? ఎందుకు యూజ్ అవుతాయి? ఏంటి పర్పస్ ఏంటి అసలు ఇది? క్యాలెండర్ ఇయర్ అని ఉంది, మరి ఇయర్ డిపెండెంట్ అని ఉంది. నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ మనకు తెలుసు, నెంబర్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ మనకు తెలుసు. సో ఇదేదో ఫిజికల్ వీకే ఫర్ ఎఫ్ఐ స్టేటస్ ఇదేదో ఉంది. ఆఫ్సెట్ బిఫోర్ అని ఉంది, ఆఫ్సెట్ ఆఫ్టర్ అని ఉంది, వీక్లీ అని ఉంది, పీరియడ్ బేసిక్ అని ఉంది. సో ఏంటి ఈసీసీలో అంటే మీరు ఏదైతే ప్రాక్టీస్ చేయబోయే దాంట్లో మ్యాక్సిమం ఇవన్నీ కనపడవు మీకు. ఓకే. సో ఇవన్నీ కనపడవు. ఇది 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 ఇంతవరకే కనపడతాయి అన్నమాట. ఓకే. సో ఏంటి అంటే వీటన్నిటికీ మనం డాక్యుమెంట్ రూపేణా చూద్దాం. ఓకే. డాక్యుమెంట్లోకి వెళ్ళి చూద్దాం. సో ప్రాఫిట్ సెంటర్ ఫిజికల్ ఇయర్. ఓకే. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే. ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. ఓకే. సరే. లెడ్జర్ది మనం ఇంకా డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకుందాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది డిస్కస్ చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ లెడ్జర్ ఉంది. లెడ్జర్ అనేది కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఇప్పుడే అర్థం కాదని చెప్పి కొంచెం పక్కా పెట్టాను, తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫిజికల్ ఇయర్. ఓకే. ఎడిట్ ఫిజికల్ ఇయర్ ఇదంతా అవసరం లేదు మనకి. సో ఇన్సైడ్ సో ఇయర్ షిఫ్టింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే. సో పోస్టింగ్ పీరియడ్ ఇది దీంట్లో అంతగా మెన్షన్ చేయలేదు మనం. ఓకే. ఓకే. సో మనం జనరల్గా డిస్కస్ చేసుకుందాం దాని గురించి. ఓకే. సో ఇక్కడ క్యాలెండర్ ఇయర్ అని సెలెక్ట్ చేసినట్లయితే సిస్టమ్ ఏం చేసిద్ది అంటే, ఇంకా మీరు లోపల ఇన్సైడ్ ఇచ్చారు కదా, పీరియడ్స్ ఇచ్చారు కదా, ఇన్సైడ్ పీరియడ్స్ -1. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేద్దాం. టైం టేకింగ్ చాలా తీసుకున్నాము. సో ఇప్పుడు సేవ్ చేశాం కదా. సో ఇక్కడ ఏదైతే మీరు ఇదంతా ఇచ్చారు కదా, ఇదంతా కన్సిడర్ చేయదు. ఇంకా సిస్టమ్ ఏం కన్సిడర్ చేసిద్ది అంటే జనవరి టు డిసెంబర్ ఇదే కన్సిడర్ చేసిద్ది. సరే, ఇది అర్థమైంది కదా. క్యాలెండర్ ఇయర్ సెలెక్ట్ చేసినట్లయితే మీకు జనవరి టు డిసెంబర్ మాత్రమే కన్సిడర్ చేసిద్ది. మీరు ఇంకా లోపల ఏమైనా ఇవ్వండి. ఓకే. ఇండికేటర్ డిటర్మైన్స్ పీరియడ్స్ లైక్ క్యాలెండర్ ఇయర్. ఇండికేటర్ దట్ పోస్టింగ్ పీరియడ్స్ మ్యాచ్ ద మంత్ ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్. జనవరి ఫస్ట్ పీరియడ్, ఫిబ్రవరి సెకండ్ పీరియడ్, ఇట్లా మాత్రమే క్యాలిక్యులేట్ చేసిద్ది. ఓకే. యాక్చువల్గా మనకి ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఓకే. సో కానీ ఇది జనవరి అనేది ఫస్ట్ పీరియడ్గా కన్సిడర్ చేసింది. అది తప్పు కాబట్టి మనం అది చేయకూడదు. హలో, వస్తున్నాలే ఉండు. నువ్వే ఇట్రా. సో ఇయర్ డిపెండ్ అంటే ఏంటి? సో ఇయర్ డిపెండ్ అంటే ఏం లేదు. సో మనం ఇక్కడ ఏదైతే చేంజెస్ సేవ్ చేసామో ఇక్కడ ఇవన్నీ సేవ్ చేసాం కదా, ఇంకా ఈ కంటిన్యూస్గా అప్లై అవుతాయి. ఇప్పుడు 2025 కోసం చేసాం, 2026కి ఇదే అప్లికేబుల్ అయింది, 2027కి అప్లికేబుల్ అయింది,
2000 ఇంకా ఈ చేంజెస్ అట్లా కంటిన్యూ అవుతాయి అనమాట. మళ్ళా కొత్త నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళా మనం ఇది చేంజెస్ చేయవల్లే. కానీ మనకి అలా ఉండకూడదు. ప్రతి ఇయర్ కూడా డేట్స్ అనేవి చేంజ్ అయితాయి. జనవరికి 31 వస్తదా? ప్రతి ఇయర్‌కి రాదు. 30 వస్తది. లేదంటే ఫిబ్రవరి అయితే 28 రావచ్చు, 29 రావచ్చు. ఎట్లా అయినా రావచ్చు. అది చెప్పలేం. కాబట్టి అది సెలెక్ట్ చేసుకోకూడదు మనం. సో, మీరు సెలెక్ట్ చేసుకుంటామన్నా చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే. సో, సమ్‌వేర్ నేను సెలెక్ట్ చేశాను గూడా. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. యూ కెన్ మెయింటైన్ యాజ్ యువర్ విష్. ఓకే. సో, ఇక్కడ ఫిజికల్లీ ఈ 2 మనకు తెలుసు. ఓకే. నెక్స్ట్ ఇదేంటి? ఫిజికల్ వీక్ స్టార్ట్. అంటే ఏ ఇప్పుడు ఒక ఇయర్ 2025 అనేది ఏ వీక్‌తో స్టార్ట్ అయింది? ఇప్పుడు మనకి ఒక మంత్‌లో 4 వీక్స్ అట్లా ఉంటాయి గదా! థర్డ్ వీక్‌తో స్టార్ట్ అవ్వాలా? లేదంటే సెకండ్ వీక్‌తో స్టార్ట్ అవ్వాలా? డేట్‌తో కన్సిడర్ జేయదు. ఇంకా డేట్ కన్సిడర్ జేయదు. ఇప్పుడు జనవరి 1 ఆ డేట్ కన్సిడర్ జేయదు. ఓకే. సో, అదేం చేసిద్దంటే, ఏ వీక్‌లో ఏ డేట్ ఇప్పుడు సో, స్పెసిఫై థట్ ఫిజికల్ వీక్ ఆఫ్ ద ఫిజికల్ ఇయర్ ఆర్ కాలిక్యులేటెడ్ డిఫరెంట్‌లీ ఫ్రమ్ calendar weeks. Here, the first week start with start date of the physical year. All weeks are calculated as periods of 7 days. ఇప్పుడు జనవరి అనే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్‌తో స్టార్ట్ అయ్యిద్ది గదా! సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే. సారీ. స్క్రీన్ స్టాప్ అయిపోయింది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే. సో, ఆ! ఇక్కడ ఎక్కడో యాడ్ చేసినట్లున్నా ఇక్కడ యాడ్ చేసి ఉండాలి ఇదంతా. ఓకే. వేరే ఎక్కడో మిస్ అయింది. ఓకే. ఇప్పుడు యాడ్ చేద్దాం. యాక్చువల్‌గా ఇంతకుముందు చేసున్నా. బట్ మిస్ అయినట్టుంది. నో ప్రాబ్లమ్. మళ్ళా మనం యాడ్ చేద్దాం. సో, వాట్ ఈస్ సో, ఫిజికల్ వీక్ కాలిక్యులేషన్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ఫిజికల్ ఇయర్. సో, ఇక్కడ జాన్వరి అనేది జాన్వరి అనేది ఓకే. జనవరి 1 అనేది ఏ రోజుతో స్టార్ట్ అయింది? మా సాటర్‌డే స్టార్ట్ అయిందనుకుందాం. సాటర్‌డేతో స్టార్ట్ అయింది. ఇంక సిస్టమ్ ఏం చేసిద్దంటే, ఇప్పుడు వీక్‌లో సాటర్‌డే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇంకేం చేసిద్దంటే సాటర్‌డే నుంచి 7 డేస్. వీక్ మనకి వీక్ ఎలా స్టార్ట్ అయ్యిద్ది? సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఎట్లా కదా! సో, ఇంగా సిస్టమ్ ఏం కన్సిడర్ చేసిద్దంటే ఫస్ట్ డేట్ ఏదైతే సాటర్‌డేతో స్టార్ట్ అయిందో, ఇంగ సాటర్‌డే అనేది వీక్‌లో ఫస్ట్ అనమాట. నెక్స్ట్ డేట్ ఏందంటే సండే. నెక్స్ట్ డేట్ మండే. ఇట్లా కన్సిడర్ చేసిద్ది. సాటర్‌డే అనేది ప్రతి వీక్‌లో ఫస్ట్ డేట్‌గా కన్సిడర్ చేసిద్ది. మనం ఏం కన్సిడర్ చేస్తాం? సండే అనేది కన్సిడర్ చేస్తాం. రైట్? సో, అదనమాట. Specify that physical week of the physical year are calculated differently from calendar weeks. అంటే క్యాలెండర్ వీక్స్‌కి డిఫరెంట్‌గా కాలిక్యులేట్ చేస్తాం. మనం క్యాలెండర్ వీక్ జనవరి, ఇది సండే, మండే కాబట్టి అది కాకుండా జనవరిలో ఏదైతే ఫస్ట్ డేట్ ఉంటదో అక్కడి నుంచి కాలిక్యులేట్ చేసుకుంటది. ఓకే. సో, పైకి రా. So here the first week start with start date of the physical year and all weeks are calculated as periods of 7 days. Okay. So set this flag if you want weeks of the physical year to be calculated. ఈ ఫ్లాగ్ సెట్ చేసామంటే అలా సిస్టమ్ కన్సిడర్ చేసిద్ది. సరే మరి ఇన్ దిస్ కేస్ మంత్ బేస్డ్ క్యాలెండర్ దిస్ క్యాలిక్యులేటింగ్ ఇదంతా అవసరం లేదు మనకి. 53 వీక్స్ సంథింగ్ వస్తే అది మనం మెయింటైన్ చేయాలి. సో, ఇంత అవసరం లేదు మనకి. ఓకే. ఇదొక్కటి చాలు. సో, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి.
ఓకే. ఎక్కడో మెయింటైన్ చేశాను, బట్ చివర పెట్టేద్దాం. వేరే మెయింటైన్ చేశాను, బట్ ఓకే, ఎనీ హౌ లాస్ట్ ఇట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి? సో ఇది అర్థమైందా అందరికి? ఫిజికల్ ఇయర్ వీక్ స్టార్ట్ అనేది అర్థమైందా లేదా? ఎంత టైం ఉంది మనకి? సో ఇది అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? yes. ఓకే. సో వాట్ ఈస్ ఆఫ్సెట్ బిఫోర్? ఓకే, ఇది S4 హనాలోనే ఉంటాయి, మీకు ఈసీసీలో కనపడవు. కాకపోతే మీరు S4 హనా ప్రాక్టీస్ చేసే టయానికి కూడా ఈ వీడియో యూస్ అవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నా. సో నెంబర్ ఆఫ్ ఫిజికల్ ఇయర్స్ బిఫోర్ కరెంట్ ఫిజికల్ ఇయర్. స్పెసిఫై దట్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ ఇయర్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్ ఇన్ యువర్ ఫిజికల్ క్యాలెండర్. A physical calendar is calculated periods converting multiple physical years. The system calculated ఏం లేదు. సో ఇంతకు ముందు ఇదే సెటప్ అంటే ఇదే చేంజెస్తో ఎన్ని క్యాలెండర్ యూజెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఎన్ని కంప్లీట్ చేయబోతున్నాం. సో ద కరెంట్ ఫిజికల్ ఇయర్ 2018 అనుకుందాం. అండ్ యూ వాంట్ యువర్ రిపోర్టింగ్ పీరియడ్స్ టు బి గో బ్యాక్ 10 physical years into the past. Enter 10 here. Your physical calendar start in 2008. When you move to the physical year 2019, the physical year recalculated and start in 2009. సో ఏం లేదు, ఇప్పుడు ఇదే క్యాలెండర్ ఇయర్ మనం ఎప్పటి నుంచి వాడుతున్నాం. ఈ సెటప్ అంటే ఈ లోపల మనం పోస్టింగ్ పీరియడ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాం కదా. సో అట్లా. సో ఈ ప్రాసెస్ అనేది మనకి ఎన్ని సంవత్సరాల ముందు నుంచి ఉంది. ఓకే, ఇక్కడ నేను 10 అని పెట్టాను అనుకోండి. ఓకే, సో ఇది 2000, ఇప్పుడు 2025 కదా, 2035 దాకా క్యాలిక్యులేట్ చేసింది. ఆ తర్వాత అగైన్ ఏం చేసిద్ది అంటే మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఇది ఆఫ్సెట్కి, ఇది ఆఫ్సెట్ ఆఫ్టర్కి. ఓకే, సో వీక్లీ క్యాలెండర్ ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సేమ్ వీక్లీ క్యాలెండర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, సో మండే, ఇప్పుడు సండే టు సండే, ఇప్పుడు మనకి ఇయర్ బేస్ అంటే మంత్ బేస్ కాకుండా వీక్ బేస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రిపోర్టింగ్ అనేది మంత్ బేస్ కాకుండా వీక్ బేస్. మామూలుగా అయితే పీరియడ్ 1 ఎన్ని డేస్ ఉంటాయి? 30 days, 4 weeks. అట్లా కాకుండా వీక్లీ బేస్ అనేది చేసిద్ది అనమాట. స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ ఫిజికల్ ఇయర్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద పాస్ట్ బిఫోర్. ఓకే, ఫిజికల్ ఇయర్ బిఫోర్ కరెంట్ ఫిజికల్ ఇయర్. సో స్పెసిఫై దట్ ఫిజికల్ ఇయర్ డిఫైన్ యూజింగ్ ద వీక్ క్యాలెండర్ and the fiscal year quarters are calculated on the basis of the 13 or 14 weeks. సో ఎట్లా ఇది మంత్ని వీక్ బేస్న డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేసిద్ది. ఓకే, సో మనం అది కూడా చేయం. ఓకే, నాట్ రిక్వైర్డ్. కొన్ని కంట్రీస్లో ఇదేంటంటే ఫ్యూచర్లో ఏ కంపెనీస్ అన్నా వాడతాయేమని అని చెప్పి అట్లా తీసుకొచ్చారు. పెద్ద యూజ్ అయితే ఏం లేదు. మ్యాక్సిమం అన్ని కంట్రీస్ కూడా మంత్లీ బేసిస్ చూసుకుంటాయి. ఓకే, సో పీరియడ్ బేస్ క్వార్టర్స్. So specify that physical quarter is calculated based of the number of posting periods of the fiscal year. ఓకే, క్వార్టర్ అనేది అంటే ఎంత? క్వార్టర్ అంటే ఎంత? సో ఇయర్ అనేది 4 quartersగా డివైడ్ చేస్తాం. అవునా, 12 monthsని 4 quartersగా డివైడ్ చేస్తాం. సో స్పెసిఫై దట్ ద ఫిజికల్ క్వార్టర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ basis of the number of posting periods of the fiscal year.
ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేస్తే ఇప్పుడు 4 క్వార్టర్లు ఉంది కదా, 4 క్వార్టర్లు కాకుండా ఇంకా ప్రతి పీరియడ్ కూడా ఒక క్వార్టర్ అయిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు ఇయర్ని ఎన్ని క్వార్టర్గా డివైడ్ చేస్తారు? సో ఇక్కడ చూశారు కదా, 3 మంత్స్ని ఒక క్వార్టర్గా డివైడ్ చేశా. ఓకే, సో కానీ ఒకవేళ మనం సెలెక్ట్ చేస్తే జనవరి ఒక క్వార్టర్ అయింది, ఫిబ్రవరి ఒక క్వార్టర్ అయింది, మార్చి అనేది ఒక క్వార్టర్ అయింది, ఎట్లా అయింది, మనకు అది కూడా అవసరం లేదు. ఓకే, సో ఇవన్నీ ఎడిషనల్ ఆప్షన్స్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ నౌ. ఓకే, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇంతవరకు మనకి ఎన్ఆఫ్ అనమాట. మనం సేవ్ చేద్దాం. ఆల్రెడీ సేవ్ చేసేసాం. సరే, మరి పీరియడ్ టెక్స్ట్ అంటే ఏంటి? ఏం లేదు. పీరియడ్ టెక్స్ట్ అంటే మనం ఇక్కడ జస్ట్ పీరియడ్స్ మంత్ ఇచ్చాము, మరి మంత్ ఇచ్చాము, పీరియడ్స్ ఇచ్చాము. మరి ఈ జనవరి, ఫిబ్రవరి లేకుంటే ఏంది అనేది తెలుసుకోవాలనుకుంటే పీరియడ్ టెక్స్ట్. సో ఇక్కడికి వెళ్ళేసి ఇది మెయింటైన్ చేసుకోవచ్చు, మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ పీరియడ్ ఏంటి? ఏప్రిల్. సెకండ్ పీరియడ్ ఏంటి? మే. థర్డ్ పీరియడ్ అంటే ఇంకొంచెం క్లారిటీ కోసం డిస్క్రిప్షన్ వైజ్. ఓకే, అంతే. సరే, మరి షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ ఉంది కదా, అదేంటి? ఎస్ రాజేశ్వరి, వాయిస్ కరెక్ట్గా వినపడట్లేదు. సారీ సార్. వాయిస్ ఫుల్గా స్ట్రక్ అయిపోతుంది, అస్సలు ఏమి వినపడట్లా. ఓకే, ఎనీహౌ, సో షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? మరి ఇది 12 మంత్స్ ఉంది, 12 మంత్స్ కంటే తక్కువ ఉంటే కానీ షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్. సింపుల్గా చెప్పాలంటే 12 మంత్స్ కంటే తక్కువ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటే మనం షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. మీరు క్లిక్ చేస్తే కన్సిడర్ చేయదు అది. ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ టీజెడ్ ఈస్ నాట్ ఏ ఇయర్ డిపెండెంట్. సో ఇయర్ డిపెండెంట్ కూడా కాదు, అది కాక షార్ట్ అండ్ కూడా కాదు. ఓకే, సో ఇయర్ డిపెండెంట్ సెలెక్ట్ చేసి క్లిక్ చేద్దాం, ఏమైద్దాం. సో సెలెక్ట్ అన్ ఎంట్రీ ఫ్రమ్ సబ్ డైలాగ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీకు 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్లో క్లోజ్ చేయాల్సింది. ఇప్పుడు 7 కానీ నో ఎంట్రీస్ ఫౌండ్ ద మ్యాచ్ ఫర్ ద సెలక్షన్ క్రైటీరియా. సో ఎంటర్. ఓకే, సో షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ నథింగ్ బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్టింగ్, షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్లో మనం క్లోజ్ చేయబోతున్నాం. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఒక 6 మంత్స్కో 7 మంత్స్కో క్లోజ్ అయిపోతాయి కదా, అలాంటి కంపెనీలకి ఇది అవసరం అనమాట, మనకు అవసరం లేదు. ఓకే, సో షార్ట్ ఎండ్ అంటే 12 నెలల కంటే తక్కువ ఉంటే గన దాన్ని షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, సో చేంజెస్ అనేది సేవ్ చేసాం. సో అసైన్ కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఏదైతే మనం షాట్ ఎవడో ఆల్రెడీ ఉన్నాడు. సో ఏదైతే మనం ఫిజికల్ ఇయర్ క్రియేట్ చేసామో దాన్ని మన కంపెనీకి అసైన్మెంట్ అనేది చేయాలి. సో మరి ఫిజికల్ ఇయర్ అనేది ఒకే కంపెనీకి వాడుకోవచ్చా అంటే లేదు, ఎన్ని కంపెనీ వాళ్ళకైనా అసైన్ చేసుకోవచ్చు. ఈడెవడో ఉన్నాడు, సో ఓకే బయటకు వెళ్ళిపోయాడు. ఓకే, సో టాటా మన కంపెనీ ఏంది? టాటా. ఓకే, టీటీ అనేది మనమే క్రియేట్ చేసాము. ఓకే, ఇప్పుడు టీజెడ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఫిజికల్ ఇయర్ అనేది మెయింటైన్ చేసాం, సేవ్ ఇట్. చెక్ ద పోస్టింగ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, టాటా మనం క్రియేట్ చేసింది టాటాయేనా? ఇది ఎస్టర్డే మనం క్రియేట్ చేసింది ఏం కంపెనీ కోడ్? ఓకే, we'll go back and we'll check here in enterprise structure assignment. So financial accounting, assign company to company code. సో ఇక్కడికి వెళ్తే మనం టాటా జీపీ అనేది అసైన్మెంట్ చేసాం కదా, అది చెక్ చేద్దాం.
టాటా జిఆర్. ఓకే. ఓకే. అది కరెక్ట్‌గానే ఉంది గదా! టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పూణే. ఎస్‌టి ఇండియా టెస్ట్ టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓకే. ఓకే. ఎనీహౌ నో ప్రాబ్లమ్. టాటా స్టీల్. ఓకే. చాలా మంది టాటాతో క్రియేట్ చేశారు. అదొక పెద్ద కన్‌ఫ్యూషన్. ఓకే. సో, మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది అసైన్‌మెంట్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది క్రియేట్ చేద్దాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా సేమ్ అండర్ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ సేమ్ ఉంటాయి. సో, మీకు ఏసీసీలో కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. చెక్ చేసుకొని క్రియేట్ చేయండి. ఓకే. డిఫైన్ వేరియంట్ ఫర్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఓకే. నేను 0001 అనేది కాపీ చేస్తున్నా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని. లేదంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. టీఏపీఓ. సో, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ టాటా జిఆర్. ఓకే. సో, సేవ్ ఇట్. సరే. అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సో, టాటా ఆల్రెడీ ఉంది ఇక్కడ. తీసేద్దాం. టీఏపీఓ అనేది న్యూగా క్రియేట్ చేసిన వేరియంట్. సేవ్ ఇట్. సో, అట్లా టిక్ అయినా క్లిక్ చేయొచ్చు మీరు. లేదంటే ఎంటర్ క్లిక్ చేసినా సేవ్ అయిపోద్దనమాట. ఓకే. ఇక్కడ సేవ్ కొట్టిన తర్వాత వస్తుంది గదా! బాక్స్ అనేది. ఓకే. ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్. ఓకే. ఇక్కడ మనం కొంచెం బ్రెయిన్ అనేది యూజ్ చేయాలి. టీఏపీఓ. సో, ఇది టుమారో అనేది చేద్దాం. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 40 మినిట్స్ దాకా ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. టుమారో చేద్దాం. సో, ఇంతవరకు జరిగిన వాటికి మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? రాజేశ్వరి, చరణ్, చైత్ర, అక్షయ్. సో, ఇంతవరకు జరిగిన వాటికి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో, టుమారో పోస్టింగ్ పీరియడ్ కొంచెం ఒక 30 మినిట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. అది కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే.